పువ్వు ఇట్లుంది కదా, తామర పువ్వు ఇప్పాలి. ఆ ఇప్పేదేదో అందంగా ఇప్పితే బాగుంటుంది. సో ఏ రేకుకి ఆ రేకుని ఇట్లా లోపలికి ఫోల్డ్ చేసేస్తే అందంగా రెడీ అవుతుంది. హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు బేబీస్ కిచెన్ 225. శనార్థులు బాగున్నారా అందరూ? అమ్మవారి దయతోటి చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. అయితే నేనేంటంటే ఈసారి నవరాత్రి పూజలప్పుడు లాస్ట్ విజయదశమి రోజున అమ్మవార్లకు అందరికీ కలిపి 9 తామర పువ్వులు ఇట్లాగా మొత్తం 10 తెప్పించిన. అందులో 9 వచ్చేసి విజయదశమి రోజు అమ్మవారికి శ్రీ రాజరాజేశ్వరి దేవికి పూజించి అమ్మవార్లకు అందరికీ 9 పువ్వులు పెట్టిన. అయితే ఈ పువ్వు పెట్టే ముందు ఏంటంటే ఇట్లా ఇప్పుకుంటే చాలా చక్కగా అనిపించింది. లేకపోతే అవి ఇట్లా మొగ్గల్లాగానే ఉంటాయి కదా, పెట్టడానికి అంతగా బాగోవు. అయితే ఇట్లాగే మనమే చేతితోటి ఇట్లా ఇప్పుకొని పెడితే చాలా బాగుంటుంది. వరలక్ష్మి వ్రతానికి కూడా ఇట్లాగే చేయొచ్చు. అయితే మొత్తం ఇప్పినవి తెస్తే ఏంటంటే ఎక్కువసేపు అవి ఉండవు, ఇట్లా వాడిపోవడం కానీ ఊడిపోవడం కానీ జరుగుతాయి. సరే 10 మొత్తం తెప్పించింది. 9 నవదుర్గలకి, ఒకటి వచ్చేసి బతుకమ్మకు పెట్టడానికి. సో ఇప్పిన తర్వాత చాలా చక్కగా అనిపించింది అబ్బా, గులాబీ పూలలాగా. అయితే ఇదే కాకుండా మన తామర పువ్వులు తెస్తే ఒకటి పువ్వు వచ్చేసి పూజకి సమర్పించవచ్చు, ఇంకొకటి దాని కాడల నుండి మనము పత్తి తయారు చేసి దీపం వెలిగించడానికి కూడా వస్తుంది. ఇప్పుడు పత్తి కూడా ఎట్లా చేయాలి అనేది చూపిస్తాను. తెలిస్తే ఆల్రెడీ చాలా మంచిది, ఒకవేళ తెలియని వాళ్ళకైతే ఇది మంచి ఒక ఐడియా అన్నమాట. ఇప్పుడు ఈ కాడలతోటి మనము కాడలు తామర కాడల్లో నుండి మనము పత్తి తీయాలి అని అంటే కట్ చేయొద్దు. ఇట్లా టక్కున విరిసినట్టుగా సౌండ్ వస్తుంది కదా, ఇరిస్తే అప్పుడు ఆ తీగ అనేది వస్తుంది. ఇట్లాగా మనము కత్తెరతో కట్ చేస్తే ఈ తీగ అనేది రాదు. అందుకని చేతితో ఇరిసి ఆ తీగని అట్లా లాగాలి. అది ఎంత వస్తుందో అంత తీసుకొని మనము చిన్నగా ఒత్తిలాగా చేసుకోవాలా. మొత్తము ఈ తామర ఒత్తితోటే మనము దీపాన్ని వెలిగించలేము. దీన్ని మనం రోజు యూజ్ చేసి ఒత్తులు ఉంటాయి కదా, దాంట్లో కలుపుకొని దీపం వెలిగించాలి. అప్పుడు తామర ఒత్తులతో వెలిగించిన దీపం అనవచ్చు దాన్ని. అచ్చంగా దీంతో వెలిగించడం అంటే చాలా కష్టము, సన్నటి పోగులు వస్తాయి కదా, అందుకని. సో ఇట్లాగే ఒక 2-3 సార్లు మనం ఇట్లా ఇరిస్తే ఆ తీగ అనేది అట్లా వస్తూ ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది ఇట్లా తీగలు తీయడము. ఇట్లా పోగుల్లాగా తీసి ఒక్క దగ్గరికి ఇట్లా చుట్టేసి మనము 2-3 ఒక్క కాడలో నుండి ఒక 2-3 తీగలు తీసి ఒక ఒత్తిలాగా చేసి దాన్ని మళ్ళీ మనం రోజు వెలిగించే దాంతో కలిపి వెలిగించుకోవాలి, బాగుంటుంది. దీన్ని ఇప్పుడు మనం మామూలుగా మన ఇంట్లో ఉన్న పత్తిలో కలిపేసి ఒత్తులు చేసి అమ్మవారికి వెలిగించాలి. తామర ఒత్తులు రెడీ. చిత్తుని బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడల్లోన. బంగారు బిందె తీసుక భామ నీలకు పోతే భగవంతుడి దూరాయేనమ్మో ఈ వాడల్లోన. ఎప్పుడు బతుకమ్మ ఆడినా కూడా నేను నా బిడ్డని ఇద్దరమే ఆడుకుంటాము. అయితే ఏంటంటే ఇంటి దగ్గర ఇద్దరం ఆడుకొని గుళ్ళోకి వెళ్తే ఇక్కడ చాలామంది ఉంటారు, మంచిగా ఆడుకోవచ్చు అనమాట. అయితే ఒక్కొక్కసారి ఏమవుతుంది అని అంటే బతుకమ్మ 2 రోజులు వచ్చేసరికి అందరికీ పెద్ద కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది, ఎప్పుడు చెయ్యాలి, ఎప్పుడు గౌరమ్మని తీసుకెళ్ళాలి అనేసి. అయితే ఏంటంటే మంగళవారం కానీ శుక్రవారం కానీ అష్టమి వస్తే ఆ రోజు బతుకమ్మని చెయ్యరు. ఎందుకంటే గౌరమ్మని చేసి పెడతాం కాబట్టి గౌరమ్మ చుట్టూ ఆడి తీసుకెళ్ళి అక్కడ బతుకమ్మని అంటే గౌరమ్మని నిమజ్జనం చేసి నలుగురికి పసుపు కుంకుమ పంచుకుంటాం. అయితే ఈ మంగళవారం కానీ శుక్రవారం కానీ అష్టమి తిథి వస్తే మాత్రము తీయకూడదు. అయితే ఇట్లాగే అక్కడే డిస్కషన్లో చాలామంది ఏంటంటే మంగళవారం అష్టమి రోజు వచ్చింది కదా ఆ రోజు చేసుకున్నారు. ఇక నాలాగా ఒక 4-5 మాత్రం సోమవారం చేసుకున్నారు మా దగ్గర. అయితే నేను, మా అమ్మాయి,
అక్కడ ఒక ఇద్దరు ముగ్గురే, అంతకు మించి ఇంకా లేరనమాట. చేసుకున్నాము. అయితే ఇంకొక అమ్మ ఏమన్నదంటే, మంగళవారం రోజే పుట్టింది కదా గౌరమ్మ అన్నది. కరెక్టే, మంగళవారమే పుట్టింది గౌరమ్మ. ఇప్పుడు మన ఇంటి బిడ్డలని మా పెళ్ళై వెళ్తే మంగళవారం కానీ శుక్రవారం కానీ అమ్మగారింటికి అత్తగారింటికి పంపించము. అట్లాంటిది గౌరమ్మని ఎట్లా పంపిస్తాం? సో కాబట్టి ఎప్పుడే కానీ మంగళవారం శుక్రవారము వస్తే ఆడకుండా ముందు రోజు కానీ వెనక రోజు కానీ ఆడాలి.